వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ తల వంచిన వాడు. పరోపకారి పాపన్న కథ. ఇక కథలోకి వెళ్దాం. పాపన్న ఒకసారి ఏదో పని మీద కొండ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మధ్యాహ్నమైంది. ఎక్కడైనా కూర్చొని భోజనం చేద్దామనుకుంటూ ఒక తోట వద్దకు వచ్చాడు. ఆ తోట వెనక ఒక ధనికుడి ఇల్లు కనిపించింది. తోటలో అతనికొక దృశ్యం కనపడింది. అక్కడ కట్టెలు కొడుతున్న ఒక మనిషి శోష వచ్చి పడుకున్నాడు. 5-6 ఏళ్ల కుర్రవాడొకడు ఆ మనిషిని లేపుతూ, అమ్మ డబ్బులు పట్టుకురమ్మంది, నాకు ఆకలేస్తుంది అన్నాడు ఏడుపు ముఖంతో. ఏం చేసేదిరా, ఈ కట్టెలన్నీ కొడితే కాని ఇంటి యజమాని డబ్బులివ్వడ్రా. ఎక్కడైనా డబ్బుల్ని ముష్టెత్తి ఏమైనా కొనుక్కొని తిను. నేనీ కట్టెలు కొట్టి డబ్బులు తీసుకొచ్చి మీ అమ్మకు గంజి కాసి పోస్తాను అన్నాడు తండ్రి. ఎవరినడిగేది, ఎవరిస్తారు అంటూ కుర్రవాడు ఏడ్చాడు. ఇంతలో పనివాడికి పాపన్న కనిపించాడు. అతను పాపన్న దగ్గరకు వచ్చి, అయ్యా, మీ దగ్గరుంటే ఏ అనానో బేడో ఇచ్చి పుణ్యం కట్టుకోండి, వీడు ఆకలికి మాడిపోతున్నాడు అని అన్నాడు. పాపన్న ఒక చెట్టు కింద కూర్చొని తాను తెచ్చుకున్న ఆహారం మూట విప్పి కట్టెలు కొట్టేవాడికి అతని కొడుకుకు కూడా తిండి పెట్టాడు. అందరూ కలిసి భోజనం చేశాక పాపన్న ఆ కట్టెలు కొట్టేవాణ్ణి ప్రశ్నించి అతడి గృహ పరిస్థితులను తెలుసుకున్నాడు. కొంత దూరంలో కట్టెలు కొట్టేవాడి గుడిసె ఉంది. అందులో అతడి భార్య జబ్బుగా పడి ఉంది. ఈ ఇంటి యజమాని కట్టెలు కొడితే తప్ప డబ్బివ్వడు. సాయంకాలం ఆ కూలి డబ్బులతోనే అతను తనకు కావలసిన మందులు అలాగే తిండి తీసుకొని పోవాలి. ఏ రోజుకారోజే తన భార్య కోసం ఇలా చెల్లుబాటు చేసుకుంటాడు. పాపన్న తన దగ్గర ఉన్న ముడిని విప్పి చూసుకుంటే అందులో ఉండే చిల్లర డబ్బంతా అయిపోయింది. బంగారు కాసులు మిగిలిపోయింది. పాపన్న సంకోచించకుండా ఆ బంగారు కాసుని కట్టెలు కొట్టేవాడి చేతిలో పెడుతూ, దీన్ని తీసుకొని వెంటనే వెళ్ళి మార్చుకొని నీ భార్యకు మంచి మందు అది ఇప్పించు అని అన్నాడు. అన్న ప్రకారం ఈ కట్టెలన్నీ కొట్టకుండా ఎట్లాగయ్య వెళ్ళేది అని అన్నాడు కట్టెలు కొట్టేవాడు. నువ్వు వచ్చేదాకా నేను కట్టెలు కొడుతూ ఉంటాలే. కట్టెలు కొట్టడం నాకు అలవాటే. నీ యజమాని అడిగితే నేను చెప్పుకుంటాలే అన్నాడు పాపన్న. అటే ఇష్టం లేకపోయినా కట్టెలు కొట్టేవాడు పాపన్న ఇచ్చిన బంగారు కాసు తీసుకొని కుర్రాన్ని వెంటబెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. పాపన్న చొక్కా విప్పి పక్కన పెట్టి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కొంతసేపటికి ఇంటి యజమాని బయటికి వచ్చి కొత్తవాడెవడో కట్టెలు కొట్టడం చూసి, నువ్వెవరు, వాడేడి అని అడిగాడు పాపన్నను. నేను వాడి బంధువునేలేండి. వాడి భార్యకు సుస్థిగా ఉంటే వెళ్ళి చూసి భోజనం చేసి వస్తానని వెళ్ళాడు. వాడు వచ్చేదాకా నేను కట్టెలు కొడతాలేండి అన్నాడు పాపన్న. సరే కాని కట్టెలు బాగా కొట్టు. ఏంటి, నీకు వేరే కూలి ఇమ్మంటే ఇచ్చేది లేదు, ఇప్పుడే చెబుతున్నాను అన్నాడు ధనికుడు. అలా నేనెందుకు అడుగుతానండి అన్నాడు పాపన్న. ధనికుడు కొంచెం అవతలికి పోయి కట్టెలు కొట్టే పాపన్నను వింతగా గమనించసాగాడు. పాపన్న చూడటానికి కట్టెలు కొట్టేవాడిలాగా లేడు. కాని అసలు వాడికన్నా బాగా కొడుతున్నాడు. రేపు కూడా వీణ్ణే రమ్మనాలి అని ఇంటి యజమాని అనుకుంటూ ఉండగా అసలు కట్టెలు కొట్టేవాడు వచ్చి పాపన్న చేతి గొడ్డలి ఇవ్వమని అడిగాడు. అప్పుడే వచ్చావేం అని పాపన్న అతన్ను అడిగాడు. మీరు ధర్మాత్ములై ఏం లాభం? నాబోటి దరిద్రుడికి తీసుకున్నది ప్రాప్తముండొద్దు. మీరిచ్చిన బంగారు కాసు రొంటిన దోపుకొని బయలుదేరానా, గుడ్డ చెరుగులో నుంచి జారి అది ఎక్కడ పడిపోయిందో పడిపోయింది అన్నాడు కట్టెలు కొట్టేవాడు. బంగారు కాసు అన్న మాట చెవిన పడగానే ధనికుడు వాళ్ళ దగ్గరికి హడావిడిగా వచ్చి, బంగారు కాసేమిటి, ఎక్కడిది, దాన్ని ఇతగాడికిచ్చిన వాళ్ళెవరు అని అడిగాడు. నేనే ఇచ్చాను, దాన్ని కాస్త పాపం దారిలో ఎక్కడో పారేసుకున్నాడట అన్నాడు పాపన్న. అదే నేనడిగేదదే, బంగారు కాసు నీకెక్కడిది అని. ఇవాళ ఉదయమే నేను 10 బంగారు కాసులు బొడ్డులో పెట్టుకొని ఇంటికి వచ్చి చూసుకుంటే ఒకటి కనిపించలేదు. దాన్నే మీలో ఒకడు పారేసుకున్నట్టుగా, ఒకడు ఇంకొక అతనికి ఇచ్చినట్టుగా నాటకమాడుతున్నారు. దాన్ని ఎక్కడ దాచారో తెచ్చి ఇచ్చారా సరే సరి, లేకపోతే ఇద్దరికీ శాస్తి చేయిస్తాను అన్నాడు ఇంటి యజమాని. పాపన్న కట్టెలు కొట్టేవాడు ఎంతగా చెప్పుకున్నా ధనికుడు వినిపించుకోనే లేదు. చివరకు పాపన్న, మీ బంగారు కాసు పోయి ఉంటే
ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మీరు సరిగ్గా వెతికి ఉండరు. నా పైన అకారణంగా నింద మోపుతున్నారు కనుక దాన్ని వెతికి పెడతాను. ఈ నింద మొయ్యలేను అని అన్నాడు. అతను బంగారు కాసు కోసం వెతకటం ప్రారంభించాడు. ధనికుడు కట్టెలు కొట్టే వాడితో, చూస్తూ నిలబడతావేం, నీ పని కాని అని పాపన్నను ఆసక్తితో గమనించసాగాడు. అతను ధనికుడి కంటికి విచిత్రమైన మనిషిగా కనిపించాడు. అతను లేని నాణెం కోసం నిజంగా వెతుకుతాడా, లేక వెతుకుతున్నట్టుగా నటించి చివరకు తనదే ఒక బంగారు కాసు తీసి దొరికిందని తనకు ఇస్తాడా? ఇలా సాయంత్రం దాకా వెతకగా పాపన్నకు కంచెవార బంగారు కాసు దొరకనే దొరికింది. అతడు దాన్ని తెచ్చి ధనికుడికిస్తూ, ఇదిగోనండి మీ బంగారు కాసు, కష్టపడి వెతికితే ఎందుకు దొరకదు? ఇది దొరకబట్టి సరిపోయింది కాని లేకపోతే నేను నిష్కారణంగా దొంగనై ఉందును కదా అని అన్నాడు. ఈలోపుగా కట్టెలు కొట్టే పని పూర్తి అయింది. ధనికుడు భార్యను కేకవేసి ఆమె చేత కట్టెలు కొట్టిన వాడికి కూలీ డబ్బులు ఇప్పించాడు. కట్టెలు కొట్టేవాడి వెంటనే పాపన్న కూడా బయలుదేరాడు. ధనికుడు ఉట్టుడియంగా బంగారు కాసు సంపాదించినందుకు పొంగిపోతూ మురిసిపోతూ ఉండగా అతని చిన్న కొడుకు ఇంటి ముందు ఆడుకుంటూ కెవ్వునరిచి ఇంటికేసి పరిగెత్తుకు వచ్చాడు. ఎవరో కుర్రాళ్ళు ఒక ఆవు దూడ పైన రాళ్ళు వేయగా అది బెదిరి ధనికుడు కొడుకుకేసి వచ్చింది. దాన్ని చూసి భయపడి వాడు పరిగెత్తుతూ కింద పడ్డాడు. ఆ కంగారులో ధనికుడు ఊడిపోతున్న బట్టను సవరించుకుంటూ కొడుకు దగ్గరికి ఒక్క పరుగున వచ్చాడు. ఇంటి లోపల నుంచి అయ్యో అయ్యో అంటూ కుర్రవాడి తల్లి కూడా వచ్చింది. ఇద్దరూ తమ బిడ్డను ఇంటి లోపలికి తీసుకుపోయి వాడి గాయాలకు మందు మాకు వేశారు. ఇదంతా జరిగే సమయానికి పాపన్న, కట్టెలు కొట్టేవాడు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి గొడవే తెలియదు. దారిలో కట్టెలు కొట్టేవాడు పాపన్నతో, అయ్యా, మీరా ధనికుడి మాట నమ్మి బంగారు కాసుని కష్టపడి వెతికి ఆయనకిచ్చారు. కాని అది మీదే. దాన్ని నేను పారేసుకుంటే మీరు వెతికి ఆ మనిషికిచ్చేశారు అని అన్నాడు. ఎలా చెప్పగలం? నువ్వు పారేసుకున్న కాసు ఎక్కడ పడిందో, ఎవరికి దొరికిందో, లేక ఇంకా పడిన చోటనే ఉన్నదో ఎవరు చెప్పగలరు అని అన్నాడు పాపన్న. అప్పటికి చీకటి కూడా పడిపోతుండటం చేత పాపన్న ఆ రాత్రికి కట్టెలు కొట్టేవాడి గుడిసెలోనే ఉండిపోదలిచాడు. అతనికి ఒకటే బాధగా ఉంది. తాను కట్టెలు కొట్టేవాడికి ఎలాంటి సహాయమూ చెయ్యలేకపోయాడు. అతను పారేసుకున్న కాసు కూడా వెతికి అతనికిచ్చేస్తే కాని పాపన్నకు తృప్తి కలిగేటట్టుగా లేదు. మర్నాడు ఉదయం కట్టెలు కొట్టేవాడు ధనికుడి తోటకు కట్టెలు కొట్టడానికి బయలుదేరేటప్పుడు పాపన్న కూడా వెంట వచ్చాడు. పాపన్న కళ్ళు నడుస్తున్నంతసేపు నేలపైనే ఉన్నాయి. తోటగుండా ధనికుడింటికి పోయే దారి పక్కన అతనికి బంగారు కాసు కనపడింది. పాపన్న ఉత్సాహంగా దాన్ని ఎత్తి, చూశావా, ఊరికనే నువ్వు ఆ ధనవంతుణ్ణి తప్పు పట్టావు. ఇదిగో నువ్వు పారేసుకున్న కాసు. దీన్ని నువ్వు మళ్ళీ పారేసుకోగలవు. దీన్ని మార్చి డబ్బు నీ భార్యకిచ్చి నా తోవన నేను పోతాను అని అన్నాడు. కట్టెలు కొట్టేవాడు తోటలో కట్టెలు కొట్టుకుంటూ ధనికుడు నేలకేసి చూస్తూ తోటంతా తారాడటం చూశాడు. పాపం ఈ ధనికుడికి తన కొడుకు ప్రమాదం గొడవ ముగిశాక ఎంత ఆలోచించినా తాను ఉట్టుడియంగా సంపాదించిన బంగారు కాసు విషయం గుర్తుకు రాలేదు. ఆ హడావుడిలో అది తోటలో ఎక్కడో జారిపడిపోయి ఉండాలి. ఆ కాసు కోసం అనేక మాసాల పాటు నేలనే చూస్తూ ఇంటి పరిసరాలలో తిరగటం చేత తల వంచి నేలను చూస్తూ నడవటం ఆయనకు అలవాటైపోయింది. ఇలా తల వంచిన వాడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, ఎత్తుకు పై ఎత్తు. ఈ కథను రాసిన వారు కోదండపాణి. ఇక కథలోకి వెళ్దాం. మరాలా దేశపు రాజైన శత్రుఘ్నుడు తన తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చి కూడా పెళ్లాడలేదు. అనేక మంది రాజులు తమ కుమార్తెలను అతనికివ్వటానికి సిద్ధపడ్డారు. కాని వారిలో ఒక్కతే కూడా అతనికి నచ్చలేదు. శత్రుఘ్నుడు పెళ్లాడనందుకు అతని మిత్రులు, బంధువులు, పరివారము చాలా బెంగపడ్డారు. ఇంతలో శత్రుఘ్నుడికి కుంతల రాజు కుమార్తె శోభనాంగి సాటిలేని సుందరి అని, ఆమెను పెళ్లాడటానికి అనేక మంది రాజులు పోటీ పడుతున్నారని తెలిసింది. ఆ సంగతి తెలియగానే శత్రుఘ్నుడు ఒక 100 మంది యోధులను మాత్రం వెంట పెట్టుకొని కుంతల దేశానికి వెళ్ళాడు. అతను తన యోధులతో సహా రాజధాని పరిసరాలలో ఉండే అరణ్యంలో విడిసి సామాన్య వేషంలో నగరానికి వెళ్ళి రాజోద్యానంలో శోభనాంగిని చూసి ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.
అతను అదను చూసి శోభనాంగిని ఒంటరిగా కలుసుకొని తాను ఫలానా అని చెప్పి తన కోరిక తెలియపరిచాడు. శోభనాంగి అతనితో, నేను చాలా కాలం క్రితమే మిమ్మల్ని గురించి విని మనసులో వరించుకున్నాను. కాని ఎంతకాలం చూసినా మీరు నన్ను పెళ్లాడాలని కోరిక ఉన్నట్టుగా మా తండ్రికి కబురైనా చెయ్యలేదు. ఈలోగా నన్ను కోరి వచ్చిన రాజకుమారులందరినీ నిరాకరించాను. ఇటీవల మా తండ్రి నాతో విసిగిపోయి నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పొరుగు రాజైన బలవర్మకిచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయించాడు. బలవర్మ నన్ను పెళ్లాడాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. అదీకాక అతను మా సరిహద్దున ఉన్న బలవంతుడు. తొందరపడవద్దని 1 ఏడాది గడువివ్వమని నేను మా తండ్రిని కోరాను. ఆయన అందుకు సరేనన్నాడు. ఇంకా ఆలస్యం చెయ్యక మీరు మా తండ్రిని అడగండి. ఆయన నన్ను అడిగినప్పుడు మిమ్మల్ని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెబుతాను అని అన్నది. శత్రుఘ్నుడు మర్నాడే సపరివారంగా కుంతలరాజు వద్దకు వెళ్ళి తనకు శోభనాంగిని పెళ్లాడాలని ఉన్నట్టుగా చెప్పాడు. రాజు శోభనాంగిని పిలిచి అడిగితే ఆమె తన అంగీకారాన్ని తెలియబరిచింది. రాజు నిండు సభలో శత్రుఘ్నుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. దగ్గరలోనే పెళ్లి ముహూర్తం ఏర్పాటైంది. పెళ్లి జరిగే ముందు విందులు వినోదాలు వైభవంగా ఏర్పాటయ్యాయి. అందులో శత్రుఘ్నుడి పరివారము, రాజుగారి బంధువులు, నగరంలోని పెద్దలు పాల్గొన్నారు. ఉన్నతాసనాల మీద రాజుగారు, కాబోయే దంపతులు కూర్చున్నారు. అందరూ వినోదాలలో తన్మయులై ఉన్న తరుణంలో ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రుఘ్నుణ్ణి ఉద్దేశించి, ప్రభు, ఒక్క మనవి అని అన్నాడు. అందరికన్నా హెచ్చు ఉత్సాహంలో ఉన్న శత్రుఘ్నుడు, ఏం కావాలో కోరుకో అన్నాడా యువకుడితో. రాజకుమార్తె శోభనాంగిని, ఈ విందు వినోదాలను నాకిచ్చేయండి, ఆడి తప్పవద్దు అన్నాడా యువకుడు. శత్రుఘ్నుడు ఈ మాటలు విని కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. ఆ వచ్చినవాడు బలవర్మ. అతన్ని శోభనాంగి గుర్తించింది. కాని శత్రుఘ్నుడు మాట జారకుండా ఆపలేకపోయింది. ఇప్పుడామె శత్రుఘ్నుడికి రహస్యంగా విషయమంతా చెప్పి ఏమనాలో బోధించింది. బలవర్మ అందరికీ వినపడేలాగా గొంతెత్తి, ఏం మాట్లాడరు, ఆడి తప్పానని చెప్పేయండి అని అన్నాడు. శత్రుఘ్నుడి లోపల శోభనాంగి సలహా విన్నాడు. అతను బలవర్మతో, శోభనాంగి నాకు ప్రధానమై ఉన్నది కనుక ఆమెను నీకిచ్చే అధికారం నాకున్నది. కాని ఈ విందు వినోదాలు నావి కావు, వాటిని నీకిచ్చే హక్కు నాకు లేదు అని అన్నాడు. శోభనాంగి తన తండ్రి చేత బలవర్మతో, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు మీరు వచ్చినట్లయితే మీకు మా అమ్మాయికి పెళ్లి ఏర్పాటు చేసి విందు వినోదాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పించింది. శత్రుఘ్నుడికి పెళ్లి రద్దయిపోయింది. అతను శోభనాంగితోనూ ఆమె తండ్రితోనూ ముందు జరగవలసిన దాన్ని గురించి సంప్రదించి పరివారంతో సహా వెళ్ళిపోయాడు. ఇలా ఏడాది గడిచింది. శోభనాంగికి బలవర్మకు పెళ్లి జరగవలసిన రోజు వచ్చింది. ఆ పెళ్లి సందర్భంలో జరిగిన విందు వినోదాలకు శత్రుఘ్నుడు తన 100 యోధులతోనూ హాజరయ్యాడు. అయితే అందరూ మారువేషాలలో ఉన్నారు. శత్రుఘ్నుడు చింకి బట్టలు ధరించి ముసలివేషం వేసుకొని దూరాన బిచ్చగాళ్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి ఉన్నది. వినోదాలు పూర్తి అయి విందు ప్రారంభం కావస్తున్న సమయంలో అతను బలవర్మను సమీపించి, ప్రభు, ఒక్క మనవి అని అన్నాడు. నా పరివారాన్ని, నా కాబోయే భార్యను తప్ప ఏమడిగినా ఇస్తాను అన్నాడు బలవర్మ. మా పేదవాళ్లకు అవన్నీ ఎందుకులేండి, కొంచెం సంచి నిండా తిండిని పెట్టించండి, పేదవాళ్లమందరం పంచుకు తింటాం అన్నాడు శత్రుఘ్నుడు. బలవర్మ తన సేవకులను పిలిచి, ఈ ముసలివాడి సంచి నిండా ఆహార పదార్థాలని నింపండి అని అన్నాడు. శత్రుఘ్నుడు తెచ్చినది మడత సంచి. అది చూడటానికి మూరెడెత్తే ఉంటున్నది. కాని మడతలు విప్పుకుంటూ పోతే 2 నిలువల లోతుంటుంది. నౌకర్లు ఆహార పదార్థాలు తెచ్చి సంచిలో పోస్తున్నా కొద్దీ శత్రుఘ్నుడు దాన్ని ఒక్కొక్క మడత విప్పి ఇంకా ఖాళీ ఉన్నట్టుగా చూపుతున్నాడు. అతనా సంచిని నడుమెత్తు విప్పేసరికి బలవర్మ కంగారు పడ్డాడు. అది నింపితే ఇంక అతిథులకు మిగిలేటట్టుగా లేదు. బలవర్మ కంగారు చూసి శత్రుఘ్నుడు, దొర, తమరు అన్నమాట నిలబెట్టుకోవాలని నేను పట్టుబట్టను. తమరీ సంచిలో వేసిన ఆహార పదార్థాలన్నీ కలియదొక్కి ఇంక చాలు, సంచి నిండింది అని అన్నారంటే నేను తృప్తి పడతాను అని అన్నాడు. బలవర్మ సంచిలో కాళ్ళు పెట్టి తొక్కుతూ ఇంక చాలు, సంచి నిండింది అని అన్నాడు.
ఆ క్షణంలోనే శత్రుఘ్నుడు సంచి మడతలు పూర్తిగా విప్పి బలవర్మను అందులో బంధించి మూతి బిగించాడు. అతను ఈలవేసేసరికి అతని యోధులు చప్పున తమ స్థానాలలో నుంచి లేచి బలవర్మ పరివారాన్నందరినీ బంధించారు. శత్రుఘ్నుడు తన ముసలివేషం విప్పేసి తాను శోభనాంగిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అతన్ని అడ్డేవారెవరూ లేరు. వారిద్దరి పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. పెళ్లి కాగానే శత్రుఘ్నుడు బలవర్మను అతని పరివారాన్ని విముక్తులను చేసి పంపేశాడు. తరువాత బలవర్మ ముఖం కుంతల రాజ్యం ఛాయలా ఎక్కడా కనిపించలేదు. ఇలా ఎత్తుకు పై ఎత్తు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ స్త్రీకి ప్రియమైనది. ఈ కథను రాసిన వారు పి. జాన్ బాబు. ఇక కథలోకి వెళ్దాం. ఒక రాజు ఒకనాడు తన రాణితో సహా పుష్పవన విహారం చేస్తూ ఉండగా, మహారాజా, స్త్రీకి అన్నింటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి. రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలని కలియచూసి పూలు అని అన్నాడు. కాదు అన్నది రాణి. ఆడదానికి అన్నింటికన్నా ప్రియమైనది భర్త అని, పిల్లలని, అలంకారాలని, చీరలని ఏవేవో చెప్పాడు రాజు. అవేవీ కావన్నది రాణి. రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తహతహలాడింది. ఆయన వెంటనే చాటింపు వేయించి స్త్రీకి అత్యంత ప్రియమైనదేదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి 1000 వరహాలు బహుమానమిస్తానని ప్రకటన చేశాడు. మర్నాడు సభకు జనం తూగిసలాడుతూ వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెబుతామని అన్నారు. సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానని అన్నాడు రాజు. దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు. రాజుగారికి కోపం వచ్చి ఇంకో చాటింపు వేయించాడు. మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు. అది వెళ్ళి ఏ ఇంటిపైన వాలితే ఆ ఇంటిలో ఉండే వాళ్ళల్లో ఎవడో ఒకడు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం రాణిగారికి నచ్చకపోతే శిరశ్ఛేదం. మొదటి చాటింపు విని జనం ఎంత ఉబలాట పడ్డారో ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు. రాజు ఇదే విధంగా రోజు పావురాన్ని వదిలి ఒక్కొక్క ఇంటివాణ్ణి శిరశ్ఛేదం చేస్తాడు కాబోలునని వారికి భయం పట్టుకుంది. మర్నాడు రాజుగారు వదిలిన పావురం ఎగురెగురుతూ వెళ్ళి దూరాన ఒక పల్లెవాడి ఇంటిపైన పడింది. దాని వెంట వెళ్ళిన రాజభటులు పల్లెవాడి ఇంట్లోకి ప్రవేశించి చూస్తే పల్లెవాడు ఇంట లేడు. వాడి కొడుకు ఇంట ఉండి వలాల్లుతున్నాడు. రాజభటులు వాణ్ణి బలవంతంగా పట్టుకొని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజు వాడికి విషయమంతా చెప్పి రాణి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని, లేకపోతే వాడి తల తీసేస్తామని అన్నాడు. 15 రోజులు గడువివ్వండి, సమాధానం చెబుతా అన్నాడు పల్లెవాడి కొడుకు. అందుకు రాజు సరేనన్నాడు. ఆ గడువు కాలమంతా వాడికి కాళ్ళు అరిగేటట్టుగా తిరగటంలోనే సరిపోయింది. వాడు ఎందరో ఆడవాళ్లను ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు. కొందరు నగలన్నారు, కొందరు పిల్లలన్నారు, కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఇష్టమన్నారు. మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఒకరు చెప్పలేదు. అన్ని సమాధానాలు అందరికీ తెలిసినవే. అలాంటి సమాధానం కోసం రాజు ఇంత ఆర్భాటం చేస్తాడా? గడువు ఆఖరు రోజున పల్లెవాడి కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకొని చెరువు గట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి, ఏం నాయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది. వాడా ముసలమ్మతో జరిగిందంతా చెప్పాడు. రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను కూడా విన్నాలే నాయనా. అదంతా చూస్తుంటే రాజుగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉందిగా అన్నది ముసలమ్మ. ఏమిటవ్వా, ఏమిటా జవాబు అని వాడు ఆత్రంగా అడిగాడు. ఇంకేముంది నాయనా, మొగుడిపైన అధికారం. రాణి చూడు ఆ రాజు చేత 3 చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తున్నదో అని అన్నది ముసలమ్మ తన కర్రని నేలపై తాటించుకుంటూ. మర్నాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజసభకు పట్టుకుపోయారు. రాజు వాణ్ణి అన్నింటికన్నా స్త్రీకి అత్యంత ప్రియమైనదేమిటి అని అడిగాడు. భర్త పైన అధికారం ప్రభు అన్నాడు పల్లె కుర్రవాడు. రాజు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నేను నమ్మను అని అన్నాడు. రాణిగారు ఒక్క చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించిందో తెలిసి కూడా మీరింకా నమ్మరా అన్నాడు పల్లె కుర్రవాడు. వీడి సమాధానం సరైనదేనా అని రాజు రాణిని అడిగాడు.
ఆమె ఏమీ చెప్పకుండా తల వంచుకున్నది. వాడి సమాధానం సరైనదేనని రాజు గ్రహించి వాడికి 2000 వరహాలు బహుమానమిచ్చి పంపేశాడు. ఇలా స్త్రీకి ప్రియమైనది అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.